ఇవి కొన్ని మాటలు మనం బయట వింటుంటాము, చూస్తుంటాం. కొంతమంది ఫ్యామిలీలో ఇలాంటివి నడుస్తుంటాయి కూడా. అదేంటంటే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకి క్వశ్చన్ చేయడము, నువ్వు మా కోసం ఏం చేసినావు, మాకేం పెట్టినావు, మాకేం ఇచ్చినావు, అందరి జీవితాలు ఎలా ఉన్నాయి, మా జీవితం ఎలా ఉంది, చిన్నప్పటికెళ్ళి నువ్వు మా కోసం ఏం పెట్టలే, ఏం చేయలే, మేము చేసుకుంటున్నాం, మేము తింటున్నాం, ఈ మాటలు అంటారు. కొంతమందికి కలిసి వస్తుంది, మంచిగా ఉంటారు, కొంతమంది పేదగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మిమ్మల్ని సాకి పెద్దగా చేయడమే వాళ్ళకి ఒక పెద్ద బరువు బాధ్యత. మీకు 3 పూటల తిండి పెట్టడానికి వాళ్ళు 2 పూటలు కూడా తినకుండా ఉంటారు. పస్తులు ఉండి మిమ్మల్ని సాకి పెద్దగా చేసి ఉంటారు. మిమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఒక జన్మనిచ్చి మీకు సాకి ఇంత పెద్దగా చేసిరంటే ఇంకా అంతకన్నా ఏం చేయాలి మిమ్మల్ని? అంటే మీకు ఆస్తులు ఇవ్వలేదనా, అంతస్తులు ఇవ్వలేదనా? మీకు మానవ జన్మ ఇచ్చారు. ఎవ్వరు ఇయ్యలేని తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. మీకు మానవ జన్మ ఇచ్చి భూమి మీదకి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు నిలదీసి అడుగుతున్నారే, అసలు మీరు అనేది మిమ్మల్ని వద్దనుకోంటే ఇప్పుడు నిలదీసి నలుగురిలో ఇలా నిందించే వాళ్ళ మీ పేరెంట్స్ని? కొంచెం తెలుసుకోండి, తల్లిదండ్రుల విలువను తెలుసుకోండి. లేని వాళ్ళని అడగండి, వాళ్ళ విలువ ఎలా ఉంటుంది, వాళ్ళు పోయిన తర్వాత ఎలా ఉంటుంది. ఉన్నప్పుడే ఏదైనా వాళ్ళ విలువ తెలుసుకోండి. వాళ్ళు ఇవ్వడం కాదు, మీకు జన్మనిచ్చారు. మీరు కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, ఒక వయసులో ఉన్నారు, సంపాదించుకొని తినగలరు. అది గుర్తించండి ఫస్ట్.